I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. ఈరోజు దేవుని వాగ్దానం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో దేవుడు మనకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని జ్ఞానాన్ని కోరుతూ ఆయన మాట కోసం ఎదురు చూసేవారు ధన్యులు అని చెబుతున్నారు. దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి ఉండాలి. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటం వినటం అలవాటు చేసుకోవాలి. దేవుని మాట మన జీవితంలో దారి చూపుతుంది. ఆతృతతో దేవుని దగ్గర ఉండాలి. ఈ వాక్యంలో గడప దగ్గర కాచుకోవడం అనే మాట ఉంది. అంటే దేవుని సన్నిధిని వదలకుండా ఆయన ఉపదేశం కోసం ఎదురు చూడడం. దేవుని మాట జీవితాన్ని మార్చుతుంది. దేవుని వాక్యాన్ని వినేవారు జ్ఞానం పొందుతారు. ఆ జ్ఞానం మన నిర్ణయాలను సరిచేస్తుంది మరియు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. కాబట్టి సహోదరులారా, మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినడానికి సమయం కేటాయించాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని నడిపించి ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించి ప్రతిరోజు వినేవారు నిజంగా ధన్యులు. ప్రార్థన. పరలోకమున్నందు మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈరోజు నీవిచ్చిన వాక్యమును బట్టి నీ సన్నిధిలోకి వచ్చుచున్నాము. ప్రతిదినము నీ గడప యొద్ద నిలచి నీ ఉపదేశమును వినువారు ధన్యులు అని నీవు చెప్పినందుకు కృతజ్ఞతలు నీకు. ప్రభువా, మా హృదయములను మార్చుము. ప్రతిరోజు నీ వాక్యాన్ని వినుటకు, చదువుటకు, ఆచరించుటకు మాకు ఆసక్తి మరియు తపన కలిగించుము. నీ జ్ఞానము మా జీవితమును నడిపించున్నట్లు మమ్ములను నడిపించుము. ప్రభువా, మా మార్గములను సరిచేయుము. నీ చిత్తం ప్రకారం జీవించుటకు మాకు జ్ఞానమును బలమును అనుగ్రహించుము. ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండే కృప మాకు ఇవ్వము. ఈ రోజు నుండి మా జీవితమంతా నీ వాక్యమును వినుచు నీ చిత్తము చేయుచు జీవించుటకు సహాయము చేయుము. ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.